కీర్తనల గ్రంథము 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఎవరా నీతిమంతులు? యేసుక్రీస్తు రక్తము నీతిమంతుని యొక్క రక్తము. ఆయన నీతిమంతుడు. ఆయన రక్తంలో కడగబడిన వారందరూ ఎవరవుతారు? నీతిమంతులు అవుతారు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదురు. ఆ ఖర్జూర వృక్షం ఏంటి, దాని పరిస్థితులు ఏంటో మనం తెలుసుకుందాం. తర్వాత దేంతో పోల్చాడు? లెబానోను మీద దేవదారు వృక్షం వలె. దేవదారు వృక్షము అనేది ఉంటుంది, దాంతో పోల్చాడు. 2 వృక్షాలతో పోల్చాడు. ఒకటి ఖర్జూర వృక్షము, రెండవది గట్టిగా చెప్పాలి అంటే నువ్వు నీతిమంతునిగా దేవుని మార్గంలో దేవుని వాక్యానుసారంగా జీవిస్తే 2 వృక్షాలతో నువ్వు పోల్చబడ్డావు. ఒకటి ఖర్జూర వృక్షము, రెండవది దేవదారు వృక్షం. వీటి గుణాలు ఏంటో మనం చూద్దాం. ఖర్జూర వృక్షాలు ఎడారిలో ఎదుగుతాయి. ఎడారిలో నీరుండదు, వాతావరణం సరిగా ఉండదు. ఏ పూల మొక్క నాటినా అది చచ్చిపోదు. ఎంత మామిడి మొక్కలు నాటినా ఆ ఎడారి దాటికి తట్టుకోలేవు. ఎండ ప్రాంతంలోనే మామిడికాయలు వస్తాయి, మామిడి మొక్కలు ఉంటాయి. కానీ మరి ఎక్కువ ఎడారి ప్రాంతంలో తీసుకెళ్లి మామిడి మొక్కను, ఎంత మంచి మామిడి మొక్కను నాటినా అది చనిపోతుంది. జామ చెట్లు చనిపోతాయి. ఏ చెట్లు కూడా నిలబడలేక చనిపోయే పరిస్థితుల్లో కూడా ఖర్జూర వృక్షము అది తిన్నగా వేడిని తట్టుకొని, వాతావరణాన్ని తట్టుకొని, పరిస్థితులు బాగాలేకపోయినా ఎదిగి పైకి వచ్చేది చక్కని ఖర్జూరపు కాయలు కాయగలుగుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, దీంతో పోల్చాడు, ఈ చెట్టుతో. ఎందుకు పోల్చాడు అంటే, దేవుని యందు భయభక్తి కలిగిన బిడ్డ, నీవు అనుకున్నట్టుగా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ జీవితాన్ని పైకి తెచ్చే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉంటే నువ్వు పైకి వస్తావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ ఆఖర్లు నువ్వు జయించగలవు అంటే దేవుడు నీ ఆఖర్లు తీర్చగలడు. నీ శత్రువును కూడా నీ పైన జయం రాకుండా దేవుడు నిన్ను కాపాడి, నీ శత్రువులు నీ మీద దాడి చేస్తున్నా కూడా దేవుడు నీకు జయం ఇవ్వగలడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలరా? మరి లెబానోను పైన ఉన్నటువంటి దేవదారు వృక్షం ఏంటి, దాని సంగతి ఏంటో చూద్దాం. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా, రాళ్ళు రప్ప ఉన్న ప్రాంతంలో, చుక్క నీరు లేని దగ్గర కూడా ఈ సిడ్హార్ అనేటువంటి దేవదారు వృక్షము ఎదిగి అద్భుతంగా అది ఎదుగుతూనే ఉంటుంది. అంతేకాదు, అది 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కూడా బ్రతికే ఉంటుంది. అందుకే ఈ చెట్టుతో దేవుడు ఎందుకు పోల్చాడు? దీని ఆయుష్ ఎక్కువ. ఇది ఎక్కడ పెరుగుతుందంటే భయంకరమైన రాళ్ల మధ్యలో కూడా పెరుగుతుంది. రాళ్ల సందుల్లో కూడా తట్టుకొని, బండరాళ్ళను కూడా పెకలించుకొని, రాళ్లను కూడా పక్కకి నెట్టేసి పైకి వచ్చి పచ్చగా జీవించగలిగిన చెట్టు పేరేంటో చెప్పగలరా? దేవదారు వృక్షం. అందుకే దేవదారు, దేవా అని ఒక పేరు కూడా దానికి యాడ్ అయిపోయింది. దేవదారు వృక్షము దేవుడు దీంతో పోల్చాడు. అంటే కఠినమైన పరిస్థితుల్లో కూడా, నీ చుట్టూ ఉన్న రాళ్ల వంటి పరిస్థితి నీకున్నా, ఇబ్బందులున్నా, శోధనలున్నా, శ్రమలు నీకు ఎదురైనా, అన్ని అడ్లే ఆటంకాలే ఉన్నా, నీ దేవుని యందు విశ్వాసం ఉంచిన నిన్ను, నిరీక్షణ కలిగి ప్రార్థిస్తున్న నిన్ను విడిచిపెట్టకుండా ప్రభు ఉన్న దగ్గర నుండే లేవనెత్తి ఉత్సాహముగా నువ్వు పైకి వచ్చేలా దేవుడు చేయగలడు. నిన్ను ఉజ్జీవింపరచగలడు, నిన్ను అభివృద్ధి పరచగల శక్తిమంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అన్నీ బాగుంటే ఎదిగే మొక్క బాలేని పరిస్థితిలో చనిపోతుంది. వర్షాలు లేకపోయినా, నీరు లేకపోయినా అది బతికే ఉంటుంది. నీరు పోసేవారు లేకపోయినా అది బతికే ఉంటుంది. అన్ని కఠినమైన రాళ్ల నుండి కూడా అది బయటికి తట్టుకొని రాగలుగుతుంది. రాళ్ల వేడిని తట్టుకుంటుంది. కఠిన హృదయాలు నీ చుట్టూ ఉండొచ్చు. శత్రువులు నీ వైపును కఠినంగా నీ పైన తీర్పులు తీరుస్తూ ఉండొచ్చు, విమర్శిస్తూ ఉండొచ్చు, నిన్ను బాధ పెట్టేవారు ఉండొచ్చు. నీ పరిస్థితులు కూడా రాళ్ల వలె ఉన్నాయేమో, నేను వీటిని జయించలేకపోతున్నా అంటున్నావా? దేవుడు నిన్ను పోల్చింది దేంతో అంటే దేవదారు వృక్షంతో. ఒక దేవదారు వృక్షంతో దేవుడు ఎందుకు పోల్చాడంటే, నువ్వు ఇతరులను రక్షించే వ్యక్తిగా ఉండబోతున్నావు, ఇతరులకు మేలు చేసే వ్యక్తిగా ఉండబోతున్నావు. నువ్వు బాగుంటావు, ఇతరులు కూడా బాగు చేస్తావు. దేవుడు నిన్ను ఆ విధంగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. కఠిన పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. పరిస్థితులు బాగాలేకపోయినా దేవుడు నిన్ను చేయి విడవక లేవనెత్తే గొప్ప దేవుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పగలవా? కష్టమైనా, కన్నీరైనా, దిగులైనా, బాధలైనా, కష్టమైనా, కన్నీరైనా, దిగులైనా, బాధలైనా, నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా, నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా. కష్టమైనా, కన్నీరైనా, దిగులైనా, బాధలైనా
కష్టములో అయినా నష్టములో అయినా ఖర్జూర వృక్షం ఎడారిలో ఎదిగినట్టుగా కఠినమైన బండరాళ్ల మధ్యలో లెబానోను పర్వతం పైన దేవదారు వృక్షం ఎదిగి గొప్పదిగా మారినట్టుగా నీ జీవితాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు, ఆస్వాదించబోతున్నాడు, లేవనెత్తుతాడు, బలపరుస్తాడు. నీ పరిస్థితులు చూసి భయపడవద్దు. నీ కఠినమైన పరిస్థితులు, నిజంగా ఆ చెట్టు కనుక బండరాళ్ళను చూసి భయపడితే అది ఎదగలేదు. కానీ దానిలో పెట్టిన జీవం అలాంటిది, నీలో ఉన్న జీవం అలాంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. Your circumstances do not define the limit of God's blessings. His grace knows no bounds. ఆయన కృప ఎంత గొప్పదంటే మీ పరిస్థితులు దేవుని ఆశీర్వాదాల పరిమితిని నిర్వచించలేదు, అంటే నిర్బంధించలేవు. ఆయన దయకు హద్దులు లేవు. ఆయన దయకు హద్దులు, అంతగా హద్దు లేనట్టుగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఒకవేళ నీ పరిస్థితి జైల్లో ఉన్నట్టుగా, ఇబ్బందుల్లో, కష్టాల్లో, శోధనలో ఉన్నావా? దేవుని విశ్వాసం నుంచి ప్రార్థిస్తూ ఉండగా ఏ స్థితిలో ఉన్నా నిన్ను లేవనెత్తే దేవుడు నీకు ఉన్నాడని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? తప్పనిసరిగా ఈరోజు కష్టాల్లో ఉన్నవారు నాకు కనబడుతున్నారు, ఇబ్బందులు ఉన్నవారు కనిపిస్తున్నారు, కన్నీళ్లు గారుస్తున్న వారు కనబడుతున్నారు, గుండె భారంతో ఉన్నవారు ఉన్నారు. బ్రతుకులో ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందని బాధపడుతున్నారు. ఏ స్థితిలో ఉన్న దేవుడు నిన్ను దేనితో పోల్చాడంటే కఠినమైన రాళ్ల మధ్యలో ఎదిగినటువంటి దేవదారు వృక్షం వలె, ఎడారిలో కూడా పైకొచ్చి కాయలు కాసేటువంటి ఫలించేటువంటి ఖర్జూర వృక్షం వలె దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదించబోతున్నాడు. దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు, లేవనెత్తుతాడు, బలపరుస్తాడు. నిన్నే కాదు, నీ పిల్లలు, నీ భవిష్యత్తు కూడా దీవించబడుతుంది. ఈ మధ్య మనుషులందరూ మనుషులకి ఎలా ఇష్టంగా ఉండాలని ప్రయత్నిస్తారు. మనుషులకి ఎలా ఇష్టంగా ఉండాలని చాలా కష్టంతో కూడింది నాయన. మనుషులకి ఇష్టంగా ఉండాలంటే చాలా ఖర్చు అవుద్ది, చాలా ఇబ్బందులు పడాలి. కానీ దేవునికి ఎలా ఇష్టంగా ఉండాలని అనుకున్నావా? ఏ ఖర్చు లేకుండా దేవునికి ఇష్టంగా నువ్వు మారిపోగలవు. దేవునికి ఇష్టంగా మారితే ఈ మనుషులందరికన్నా దేవుడు నిన్ను హెచ్చించగలడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలవా? గాడ్ విల్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ కృపలోనే ఎదగాలని ఆశపడుతున్నాను. చేతులు రెండు పైకెత్తి, ప్రభా ఈరోజు నాతో మాట్లాడేవు తండ్రి. దేవదారు వృక్షం వలె బండరాళ్ల మధ్యలో కూడా పెకలించుకొని బయటికి వచ్చి ఎత్తైన వృక్షంగా మారినటువంటి ఆ దేవదారు వృక్షం వలె నన్ను, నా ఇంటిని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి అయ్యా. ఎడారిలో కూడా తట్టుకోలేదు, అనేక చెట్లు తట్టుకోలేక వాడిపోయి పాడైపోతాయి. కానీ ఎడారిని కూడా తట్టుకొని గెలవగలిగేటువంటి చెట్టు అంజూరపు వృక్షం వలె నన్ను ఆశీర్వదిస్తున్నావు. నీతిమంతులుగా నన్ను మార్చావు, నీ రక్తంలో నన్ను కడిగావు తండ్రి. నా పరిస్థితి బాలేదు, కానీ నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, నేను నమ్ముచున్నాను ప్రభువా. ప్రార్థించి చేతులెత్తి ఎంత గట్టిగా ప్రార్థించగలవు. నీకు ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోయినా, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో పరిస్థితులు బాగాలేకపోయినా ఆయన నీ కొరకు మార్గములు తెరవగలడు. యవన కుమారుడు ప్రార్థించు, యవన కుమార్తె ప్రార్థించు. ప్రభువా, ఎడారి లాంటి నా జీవితంలో ఒక గొప్ప వృక్షం వల్ల నన్ను లేవనెత్తబోతున్నావు, అంజూరు వృక్షం వల్ల నన్ను ఆస్వాదించబోతున్నావు. నా పరిస్థితులు నేను జయిస్తానని నేను నమ్ముచున్నాను ప్రభువా. కఠినమైన బండరాళ్ల మధ్యలో కూడా ఓ దేవదారు వృక్షం వలె నన్ను అభివృద్ధి పరుస్తాను వాగ్దానం చేశావు. నువ్వు కృపనిచ్చే దేవుడు నాయన, బలపరచువాడవు, మేలు చేయవాడవు. నీ కనికరము, నీ దయ నీ ప్రజలకు వచ్చునుగాక. ఇప్పటికే గాయపరచబడిన వారి కుటుంబాలు, వారింటి వారిని కోల్పోయిన వారిని జ్ఞాపం చేసుకుని ఆదరించమని అడుగుతున్నా. ఇక్కడ ఈ ప్రార్థనలో ఎందరైతే ఆర్థిక ఇబ్బందులతో వచ్చారో, ఉద్యోగం లేక, నిరుద్యోగ సమస్యతో, ఏ దారి లేదని వారికి ఒక మంచి ద్వారం తెరవబడునుగా యేసునామములో ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు ఫలించే రోజు రాబోతుందని నమ్ముచున్నాను. ఫలింప చేయండి, లేవనెత్తండి, నీ రాకడకు సిద్ధపరచండి. చేతులెత్తి అడుగుదాం. ప్రభువా, నీ రాకడకు నన్ను సిద్ధపరచు. యేసయ్యా, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచుము నాయన. నీ చిత్తం నెరవేర్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. గుండె మీద చేపెట్టి ఒక చేయి ప్రభు చెప్పండి. యేసునాథా, మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నన్ను లేవనెత్తుతానని, నిలబెడతానని, స్థిరపరుస్తానని వాగ్దానం చేసిన మీ వాగ్దానం నాలో నెరవేర్చును ఆయన. ఎడారి లాంటి ప్రాంతంలో కూడా ఖర్జూర వృక్షం వలె, బండరాళ్ల మధ్యలో ఎదుగుతున్న దేవదారు వృక్షం వలె నీతిమంతులను దీవిస్తానన్నావు, ఆశీర్వదిస్తానన్నావు. ఆ దీవెన నాకు, నా ఇంటికి దయచేస్తున్నందుకు, సంఘములకు దయచేస్తున్నందుకు వేలాది స్తోత్రాలు. స్తోత్రాలు. చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత గట్టిగా స్తుతించగలవు? చప్పట్లు కొడుతూ, స్తోత్రములు చెల్లిస్తూ, అన్య భాషలో మాట్లాడుతూ, పరిశుద్ధాత్మలో థ్యాంక్ యూ లార్డ్ మై గాడ్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే.
ప్రభు మిమ్మల్ని దీవించి దయాకిరీటం ధరింప చేయనుగాక. మీకు వాగ్దానం యెషయా 48:17 వచనం, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. Those who are celebrating birthday, this is the promise of God for you. He directs you in the way you should go. మీరు వెళ్ళాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయునుగాక. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించుదును. ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్. జెఫన్యా 3:20 వచనం. ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెరిగినట్లు, లవ్ అండ్ ఎఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ కమ్ విత్ యూ బట్ షో యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఇట్ దే విల్ నెవర్ ఫర్గెట్. మే గాడ్ బ్లెస్ యూ. ఒకరి పట్ల ఒకరు సహనము, ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.